కాయ మొత్తం మంగు కింద వచ్చేసిందండి కాయ. పై బ్లాక్ వచ్చిందేంటి? ఆ చర్మం తినేసినాయి, చర్మం తినేసినాయి. మనం వేసే మందు గట్ట దేనికి పని చేయట్లేదండి. దానివల్ల మొత్తం కాయ అంతా కూడా నలిపి వచ్చేసిందండి. మరి ఈ కాయ మరి మార్కెట్కి వేయచ్చా? లేదండి, మార్కెట్కి వెళ్తలేదు. అందుకే వదిలేసాం కదండి. అలా కాయ అంతా కూడా అలాగే ఉందండి చెట్లని. మార్కెట్కి వెళ్తలేదు ఈ కాయ? వెళ్తలేదండి. అంతేలే, మరి మళ్ళీ స్ప్రెడింగ్ అయిపోద్ది దానివల్ల కూడా. కాయ అలా ఎవరో పట్టుకెళ్ళా కానీ ఎవరో చూసేటట్టు కూడా ఉండలేదండి. కాయ అంతా కూడా పోయింది కదండి. మొత్తం అయితే చెట్లు వదిలేసినట్టే. ఇలాగ చెట్టు పాడైపోతుంది. దీనికి వేసే మందు కూడా పని చేస్తలేదండి. కొడదామన్నా ఏం కొడతామండి, నత్తలు విపరీతంగా ఇలా బేవసం అయిపోతుంది. మందులు కూడా కొడతలేదు. చెట్లు మొదలు క్లియర్గానే ఉంది కానీ బయట చెట్టు ఈ చెట్టు చచ్చిపోయి ఎంతకాలం అయింది? ఇదేనండి, అదే తొక్క తినేసింది కదా, పై చర్మం తినేసాక అది అలా పోయిందండి చెట్టు. అది ఇదివరకు మీరు వచ్చినప్పుడు చెట్టు పచ్చకున్న చెట్టు అండి. అది తొక్క అంతా తినేయడం అది అలా శుభ్రంగా ఎండిపోయిందండి చెట్టు. అది చర్మం తినేసినండి. నత్తల చర్మం తినేస్తలో కొమ్మ ఎండిపోయిందండి. అలాగా తినేయటం వల్ల కొమ్మ ఎండిపోయి ఇవన్నీ ఇట్లా నిండా చూడండి ఎలా ఎరిగేసినాయి. మొత్తం కొమ్మలంతా మచ్చల కింద ఎలా తినేసినాయో. ఈ మచ్చలు చూడండి ఎలా వచ్చినాయో. ఆ మచ్చ వచ్చిన కాడ పచ్చదనం ఉంటలేదండి లోపల. అదే ఈ నత్తల పెట్టలు అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఎండిపోయిన పుల్లలాగా ఉంది. ఇది ఇక్కడ ఏమో పచ్చి వస్తుంది. ఇక్కడ ఇది నత్త ఆడిన కాడ మటుకు అసలు చర్మం, మన చర్మం చూడండి ఏదో మచ్చ తెగులు వచ్చిందని లేక ఎలా ఉంటుందో అదే స్ఫోటక మచ్చలు వచ్చినట్టు వచ్చేస్తుందండి. అలాగా ఆ చెట్టు అసలు అది పచ్చదనం ఉంటలేదండి. ఇక్కడ మచ్చలు అయిపోయింది. అది నత్తలు వేసిన రెట్లు విసర్జితాల వల్ల ఒక రకమైన మచ్చలు చూడండి. మచ్చల వల్ల మలమూత్రాలు ఒక రకమైన కెమికల్తో కూడినటువంటి దుర్వాసనతో ఉంటున్నాయి. అవునండి. దానివల్ల ఇక చెట్లు చూసారు అలాగా ఈ మచ్చలు వచ్చేస్తున్నాయండి. అంత ఉందా బాబా? ఏంటో తింటుందా నత్త? ఇంకో నత్త తింటుందండి. అవునండి. ఇది కూడా బతుకునే నత్తనండి. ఇది బతుకున్న నత్త తినేస్తుందంట. అది పక్కదాన్ని చచ్చిపోయిందండి. సచ్చిన నత్త తింటుంది అనమాట. తింటుందండి. ఏదన్నా ఒక పని పూర్తి కాకపోతే కనుక ఎంతవరకు చేసావురా అని మనం ఎవరన్నా అడిగితే కనుక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందంటారు. ఎక్కడ వేసిన గొంగళి కాదండి, ఈ నిమ్మ తోటలో మాత్రం ఎక్కడ ఉన్న నత్తలు మాత్రం ఈ రోజుకి కూడా ఇంకా అక్కడే ఉన్నాయండి. దాదాపు 9 నెలలు అవుతుందంటే నేను ఈ తోటలోకి వచ్చి. ఇది నల్లజర్ల మండలం ఆవుపాడు అనే గ్రామంలో ఉన్నాను ప్రస్తుతం. ఈ గ్రామంలో ఉన్నటువంటి మా స్నేహితుడికి సంబంధించినటువంటి నిమ్మ తోట అండి. ఇది 5 ఎకరాల నిమ్మ తోట అండి. ఈ నిమ్మ తోటను అయితే ఇతను చేస్తున్నాడు, దుర్గారావు. ఇతను కూడా ఆవుపాడు గ్రామం అండి. అయితే ఇందులో నత్తలు ప్రవేశించి సుమారుగా దగ్గరగా 1 సంవత్సరం పైన అయింది. సంవత్సరం పైకాలం అయిపోయింది. ఈ తోటలో ఇది 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నిమ్మ తోట అండి. ఈ నిమ్మ తోట మీద ఆఫ్రికా నత్తలు అయితే దాడి చేసి ఈ తోటను విపరీతంగా నాశనం చేస్తుందండి. గతంలో కూడా మనం 2-3 వీడియోలు పెట్టడం జరిగింది ఈ నిమ్మ తోట, ఈ నత్తల ప్రభావం గురించి. ఈ పరిసరాల్లో కొన్ని తోటల్లో అయితే ఈ నత్తలు, ఆఫ్రికా నత్తలు అయితే దాడి చేస్తారండి. ముఖ్యంగా ఈ నిమ్మ తోట మాత్రం నిరంతరాయంగా దాడి చేస్తూ ఇతనికి, ఈ దుర్గారావుకి, ఇక బక్క రైతుకి, బడుగు రైతుకి తీరని వేదన మిగులుస్తున్నాయండి. ఈ పొలం ఇతను కౌలుకి తీసుకున్నాడు. ఎటువంటి ఆదాయం లేదండి, ఎటువంటి ఉపయోగం లేదు. ఈ పొలంలో పడి రాత్రనక పగలనక తన కష్టార్జితాన్ని అంతా కూడా ఈ పొలానికి పోస్తూ ఏదో బ్రతుకు తెరువు 10 రూపాయలు మిగిలితేన్న ఉద్దేశంతో అయితే ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నా కానీ ఈ నత్తలు మాత్రం ఇతని ఆశల మీద నీళ్లు జల్లేసి ఇతన్ని చాలా ఆర్థికంగా కూడా చాలా కుంగుబాటుకు గురి చేస్తారండి నత్తలు. ఎన్ని రకాల మందులు వాడినా, ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా, ఎంతమంది నాబోటోళ్ళు వచ్చి వీడియోలు తీసుకుని వెళ్ళినా కానీ ఎటువంటి ప్రతిఫలం అంటే ఎటువంటి నివారణ చేయలేక ఈ రోజుకి కూడా ఈ నత్తలతోటి నిరంతరం సతమతం అయిపోతున్నాడని తెలిసి మరలా నేను మరొకసారి వచ్చి ఈ వీడియో తీసి నలుగురికి తెలియజేయాలి. మరింతమంది ఎవరైనా సలహాలు చెప్తే దాన్ని ఇతను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఖర్చు మాత్రం తట్టుకోలేకపోతున్నాడని మరీ బాధపడుతున్నాడండి. ఒక్కసారి దుర్గారావుని పలకరించి ఇతని ఆవేదన అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి దుర్గారావు. నమస్కారం. ఏంటండి మీ సమస్య ఏంటి? మరి నత్తలకి ఎలాగా ఏంటి పరిష్కారం? ఏం చేస్తున్నారు ఏంటి చెప్పండి. అసలు మొదటి నుంచి ఏం జరిగిందో. మా ఫస్ట్లో ఇదివరకు చెప్పారండి, ఆర్గానిక్ వాళ్ళు చెప్తానండి. ఆ నత్తల గట్ట ఏరేసి ఉప్పు ద్రావణంలో ఏమన్నారండి. ఉప్పు ద్రావణంలో ఏమన్నారండి. అలాగే వస్తుంటే ఏమో ఒక రోజుకి ఆ వాసన వచ్చేసి చిరాకు అయిపోయండి. అవి పూర్తిగా సత్తుపోతలేదు కదా, ఏమో మళ్ళీ పట్టుకోవడానికి కూడా ఈలోగా పడతలేదండి. అవి అలాగే కూలీలు వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా అని అవి శుభ్రంగా బకెట్లోకి ఏరిచ్చండి. ఏరేసి ఒక మంట వేసి టైర్లు తెచ్చి మంట వేసి తగలబెడుతున్నామండి. అప్పటి నుంచి కాదు ఇప్పుడు కూడా అలాగే ఏరి తగలబెడుతున్నాం. తగలబెట్టినా కానీ ఆ గడ్డిలో దిగడింది ఎక్కడైనా ఒక నత్త ఉందంటే ఆ నత్త ఒక 10 రోజులు పోయేటప్పుడు 3 పిల్లలు నెట్టేస్తుందండి. అది
మనం ఏరే ఏరుతుంటే మళ్ళీ పెరుగుతూనే ఉన్నాయండి. దీనికి ఏమైనా కలుపు మందు కొట్టి గడ్డి గడ్డ చంపేద్దాం అంటేనేమో కలుపు మందు ఎక్కువ కొట్టడం వల్ల నిమ్మ తోట ఎప్పటి వస్తుందండి. కలుపు మందు ఎక్కువ కొడుతుంటే నిమ్మ చెట్లు దెబ్బతింటాయి. నిమ్మ చెట్లు దెబ్బతింటున్నాయండి. దెబ్బతింటాయి. నిమ్మ చెట్లు దెబ్బతింటున్నాయండి. పీకోవాలంటే 5 ఎకరాల ఈ నిమ్మ తోట పీకోవాలంటే పీకించలేమండి. గడ్డి ఈ గట్ట విపరీతం గడ్డి ఎట్టేత్తంలో వాళ్ళు గడ్డి చంపడం వల్ల అవుతలేదు. ఆ నత్తల్ని అంతా అలాగా శుభ్రమైన కడాలు ఏరిద్దామన్నా కానీ చుట్టుపక్కల అన్ని కూడా జీడి తోటలండి. ఆ జీడి తోటలు అవుతుండే ఒక నైట్ టైం అంతానేమో దీని మీద ఉంటున్నాయండి. పగలయ్యేదాటికి నీడకి ఆ పుల్లోకి వెళ్ళిపోతున్నాయండి. మనం పగల ఏరేస్తున్నాం. పగల ఏరిచ్చినప్పుడు కనపడిన పెద్ద నత్తలల్లా కనపడిన కాదు చిన్న పెద్ద లేకుండా అన్ని ఏరేస్తున్నాం. ఏరెత్తుంటే మళ్ళీ తెల్లారిపాటికి మన్నాడు వచ్చేసేదానికి మళ్ళీ మామూలుగానే ఉంటున్నాయి. ఆ టైం అయ్యేదాడికి ఇవన్నీ కూడా పగలేమో పెద్ద కనపడ చెట్ల కింద చూడప్పుడు పలస కనపడుతున్నాయా. సాయంత్రం 4:30, 5 అయ్యేటప్పటికి మొత్తం ఇవన్నీ ఏదో దూలకి వచ్చినట్టు వచ్చేసి మళ్ళీ అప్పుడు తినేస్తాను. గడ్డిగాడ తినేసి మళ్ళీ తెల్లారిపాటికి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతాయండి. అంటే నైట్ టైం ఎక్కువ తింటున్నాయి. నైట్ టైం తినేసి పగల జీడి తోటలోకి వెళ్ళిపోతున్నాయండి. మొత్తం పుల్లోకి వెళ్ళిపోతున్నాయండి. ఎంత దూరం నడుతాయి నత్తలు? ఇవి కదండి జీడి తోట కదా. మళ్ళీ ఇవాళ ఇంత లెక్క తింటాయి. అంత లెక్క తిన్నాక మనం ఏదన్నా కూరగాయలు పంట వేసినా దాన్ని చిక్కుడుపాదులు వేసుకుంటే ఒక రోజుకి ఇంత లెక్కని ఒక లైన్ ప్రకారం తినేవి. మళ్ళీ టైం సాయంత్రం పొద్దున్న మనం 5ంటికి పాలు తిత్తలకు వచ్చేటప్పుడు చూసేవాళ్ళం అండి. మళ్ళీ వచ్చి తినేసి మళ్ళీ టైం మళ్ళీ వెనక్కి తిరిగేసేయండి. ఏదో పనిలోకి వచ్చి పని చేసుకుని వెళ్ళిపోయినట్టు క్రమశిక్షణగా తినేసి కరెక్ట్ గా తినేసి మళ్ళీ మనం వచ్చి 5ంటికి మళ్ళీ వెనక్కి తిరిగేస్తాయండి. అవి వచ్చిన కనపడిన కాడికి చంపుతున్నాం వాటిని. మళ్ళీ సాయంత్రం 5 దాటిన కానీ చెప్తున్నాం. 5 దాటిన కానీ వచ్చిన కాడికి అలా చంపుతున్నాం. మళ్ళీ తెల్లారిపాటికి మామూలుగా ఇంత లెక్క మళ్ళీ తినేస్తున్నాయండి. ఇక నైట్ చిత్రంగా ఉంది చాలా అండి. మేము లేకపోతే పగలైతే ఏదో రకంగా చంపేద్దామండి. పగలిన రకాలు ఏరెత్తున్నాం అంటే ఏదో రకంగా చంపేద్దామండి. పగల కనపడవండి. సాయంత్రం 5 అయ్యేటప్పటికి మన దారి నడుస్తాను కూడా ఉండవండి. అంత విపరీతంగా అలాగా వచ్చేస్తాయండి. దండయాత్ర చేసినట్టు వచ్చేస్తున్నాయండి అవి. సాయంత్రం మేము చూస్తున్నాం కానీ పొద్దుకు దాకుండి కనపడిన కాడకల్లా చంపుతున్నాం. చంపితే మటుకు ఎన్ని చంపగలదామని అలాగే ఎంత విపరీతం అయిపోయినాయండి. అది ఎంతకాలం బట్టి మీరు బకెట్లతోటి మనుషులు పెట్టి ఏరించారు కదా, ఏమన్నా ఉపయోగం ఉందా లేదా దానివల్ల? లేదండి. మందులు కొట్టారు కదా, మందులు కూడా ఏటికి లేవండి. ఇప్పుడు ఈ కొట్టినా కానీ చెట్టు మీద అంటుకున్నది కింద పడేదట్టే కానీ కింద పూర్తిగా సావడానికి లేదండి ఏది కూడా. ఉప్పు నీళ్ళు అన్నారు, ఉప్పులో వేసి ఓరేసేవాడిని. తెల్లారేపటికి మొత్తం అన్ని వెళ్ళిపోయాను ఉప్పులో వేసినా కానీ. ఇప్పుడు నీళ్ళ అన్నదే లేదు కానీ. మరి ఏం చేద్దాం అంటారు ఈ సమస్యని? ఎలా అరికట్టాలనుకుంటున్నారు మీరు? ఏంటి ఏమోనండి, ఏదో ఎవరు తెలిసినారు చెప్తున్నారు చేస్తున్నామని చేసినా కానీ వాటి వల్ల అసలు ఏమీ కలుగుతలేదండి. మాకే ఏం చేయాలని పాల్పోతలేదండి. అసలు దీనికి ఏం చేయాలి ఏంటి, అలా ఎక్కడైనా కనిపెట్టారా ఏమన్నా దీని పరిష్కారం అని మేము చూస్తున్నామండి. ఇప్పుడు ఈ నత్తలు ఆఫ్రికా నత్తలు మీ నిమ్మ తోటలోనే ఉన్నాయా? ఈ ఆవుపాడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్నాయా? ఈ చుట్టుపక్కల ఒక 100 ఎకరం వరకు కూడా ఇంక వేరే పంట ఏమీ లేదండి. ఓకే. ఇక మాది ఇది ఒక్క నిమ్మ తోట తప్ప ఇటు చుట్టుపక్కల అన్ని కూడా ఎటు చూసినా కానీ ఒక 20-30 ఎకరాల బారు ఒక జీడి తోట, పామాయిల తోట, ఎదిగిపోయిన పామాయిల తోట. ఎవరికి ఇంత పాడు చేసేది అన్నది లేదండి మాకు. ఎలాగొచ్చి మా నిమ్మ తోట వచ్చి చెట్లు తినేసి తొక్క తినేయడం వల్ల మాకు కనపడుతుంది కానండి. లేకపోతే కింద అయితే ఏది లేక ఇబ్బంది లేకుండా ఉండండి. ఈ చెట్టు తినేస్తాం, చెట్టు పాడైపోతాం గమనించాక మేము ఈ నత్తలే. ఇప్పుడు నిమ్మ తోట కాండం తినేస్తుంది ఓకే, జీడి మామిడి తోట కాండం తినట్లేదండి. కారణం అది రాదండి. అలాగా ఒక నిమ్మ తొక్కలాగా అది రాదండి. ఇంత మందాలు ఉంటది కదా, దాని బెరడు కొంచెం మందంగా ఎండిపోయిన పేడే ఉంటదండి ఆ జీడి చెట్టుని. అదండి ఇది కూడా తెలుసుకోవాల్సింది. జీడి మామిడి తోట చెట్టు యొక్క కాండం బెరడు కొంచెం మందభాగంగా ఉండి అవి తినడానికి సులువుగా లేదండి. ఈ నిమ్మ తోట కాండం అయితే కొంచెం మెత్తగా ఉంటది, కర్రకాడికి తినేస్తుందండి. మళ్ళీ అది కూడా నిమ్మ కాండాన్ని అయితే చక్కగా మేసేసి తెల్లారిపాటికి వెళ్ళిపోతానంటండి. చాలా క్రమశిక్షణగా వస్తానండి. ఒక దండయాత్ర చేసినట్టు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తానంట. సారీ ఎర్లీ మార్నింగ్ అలా బయటకు వెళ్ళిపోతున్నాయి. సాయంత్రం వచ్చేస్తున్నాయి. సాయంత్రం 5 తర్వాత అయితే చీరలో దాడి చేస్తున్నాయి. నైట్ అంతా కూర్చుని భోజనం చేస్తున్నాయి. కొంతవరకు ఎర్లీ మార్నింగ్ పొలం వచ్చేటప్పటికి నత్తలు ఇందులో గడ్డలు ఉన్న కాడికి కప్పడిపోతున్నాయండి. ఇంకా బయట ఎక్కడ మన ప్లేస్ ఉన్న కాడికి అయితే ఆ వారంట అయితే అవతల పక్షుల్లో నుంచి విపరీతంగా వచ్చేస్తున్నాయండి. ఈ దుర్గారావు గారి పొలం పక్కనే ఉన్నటువంటి సమీప రైతుల్ని, కాడిగట్టు రైతుల్ని అడిగి నత్తల సమస్య ఎలా ఉందనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే అండి శివాజీ గారు. శివాజీ గారు ఆవుపాడు గ్రామం అండి. ఈ ప్రాంతానికి మీరు ఎంపీగా చేస్తున్నారు. ఈ సమస్య ఇక్కడే ఉంది, ఇంకా ఈ చుట్టుపక్కల ఈ సమస్య ఎక్కువగా ఈ పాయింట్ నుంచి 5 కిలోమీటర్ల చుట్టూ రౌండింగ్ సమస్య ఎక్కువ ఉందండి. అంటే నత్తలు అనేది వేరే వేరే చోట్ల కూడా ఉన్నాయి కానీ ఇక్కడైతే ఎక్కువగా లాస్ట్ ఇయర్ అయితే విపరీతంగా ఉన్నాయండి. ఇప్పుడు ఈ సంవత్సరం స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు కూడా ఎక్కువే ఉన్నాయి ఇక్కడ. సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ అయినాయండి. ఇంకా విపరీతం అవుతాయని మాకు భయాందోళన ఉందండి. ఓహో,
మరి చుట్టుపక్కల రైతులకి ఏ పొలాలు అయితే నిమ్మ తోటలు అయితే విపరీతంగా ఉన్నాయి. అవునండి. చుట్టుపక్కల రైతుల పొలాల్లో కూడా నత్తలు ఉన్నాయంటున్నారా? వాళ్ళు ఏ పంటలు పండిస్తారంటారు? ఇక్కడ ఇప్పుడు వరకు పుచ్చ ఉందండి. అంతకుముందు సీడ్ మొక్కజొన్న టైంలో యాసవకాలం కాబట్టి ఆ ఇబ్బంది లేదండి. ఇప్పుడు కూరగాయ మొక్కలు ఉన్నాయండి, అలాగే బొప్పాయి ఉన్నాయండి. బొప్పాయి వీటన్నిటికి విపరీతంగా వస్తున్నాయండి. బొప్పాయికి అయితే మూలకి మొత్తం పిండితో సహా మొత్తం అంతా మూవ్ కూడా తినేస్తున్నాయండి. తినేసి నీరు చూసాం, లాస్ట్ ఇయర్ కూడా చూసామండి. ఆ సమస్య వస్తుందండి. సార్ మీరేం పంట పండిస్తున్నారండి? మేము ఇంకా మేము ఇలాంటివి వేస్తామండి. ఇప్పుడు ఇదివరకే ఇక్కడ పెట్టుకోండి. మినుము వేస్తున్నారా? మామూలు బొబ్బరి ఇలాంటివి కూడా మాపులు తినేసి పక్కన వెళ్ళిపోయాయండి. అంటే మా నైట్ టైమే అటాక్ చేస్తాయండి నత్తలు. పగటిపూట అయితే ఎండ టైంలో రావట్లేదండి. జాగ్రత్త ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు. ఇది ఆఫ్రికన్ నత్త కదండి. ఆఫ్రికన్ నత్త ఎండకు తట్టుకోలేదు. ఎక్కువగా కూలింగ్ ఉన్న సదస్సులో భూమిలో భూగర్భంలో ఆకుల కింద పొదల కింద వాటి మకం ఏర్పాటు చేసి చల్లబాటు టైంలో ఉష్ణోగ్రత లేని టైంలో బయటకు వచ్చి వీటి మీద దాడి చేస్తున్నాయండి, చెట్ల మీద. మరి రైతులు, చుట్టుపక్కల రైతులు దీనికి నత్తల నివారణ కోసం వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారంటే దుర్గారావు కాకుండా మిగతా వాళ్ళు ఏమన్నా తెలుసా మీకు? అంటే లాస్ట్ ఇయర్ అయితే అన్ని ప్రయత్నాలు చేశారండి. శాస్త్రవేత్తలు వెంకటరమణ గురించి కేవీకే నుంచి వచ్చిన శాస్త్రవేత్తలు కానీ ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన పెద్ద పెద్ద శాస్త్రవేత్తలందరూ వచ్చి కూడా ఇదే ప్రదేశంలోకి ఇదే పొలంలోకి వచ్చి రైతులకు సలహాలు ఇచ్చారు. ఆ సలహాల ప్రకారం ఉప్పు నీరు వాడారు, ఇంకేదో శిలీంద్రనాశనం అవి వాడారు. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారండి. ఉప్పు నీరు జలం అన్నారు, వాడారు. నత్తలను సేకరించి ఒక చోట పెట్టి ఉప్పు నీళ్ళలో వేయమన్నారు. అవన్నీ చేశారండి. చేసినా సరే వాటి నివారణ అయితే పూర్తిగా నిర్మూలన జరగలేదండి. అంటే సామూహికంగా చేస్తే రైతులందరూ కూడా అనుకుని ఒక సామూహికంగా చేస్తే ఎక్కడో కేరళలో ఎక్కడో చేశారన్న సామూహికంగా 3 సంవత్సరాలు ఇప్పుడే సార్ చెప్పారు. ఆ 3 సంవత్సరాలు అంతా సామూహిక చేసిన వల్ల దాన్ని నిర్మూలన చేయగలిగారు 3 సంవత్సరాలు అన్నారు. ఎక్కడో కూడా అంతా రైతులంతా కూడా సామూహికంగా అందరూ ఒక మాట అనుకుని వాటిని సేకరించడం లేకపోతే వేరే విధాలుగా దాన్ని నిర్మూలించడం సామూహికంగా చేస్తే తప్ప ఈ పూర్తి నివారణ జరగదండి. ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం స్పందించి దీని నిర్మూలనకి ఆ శాస్త్రవేత్తలు పంపించి అధికారులు వచ్చి ఎవరికి ఏ నష్టం జరిగింది, ఎప్పుడు ఇంకా నష్టం ముందుకు ఇంకా ఎక్కువ నష్టం పోకుండా దీనికి ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి చర్యలు తీసుకుని నష్టపోయిన రైతులకి తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి నేను ఒక ప్రజాప్రతినిధిగా గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాను. అదండి, శివాజీ గారు అయితే మండల ప్రజా పరిషత్ వైస్ చైర్మన్గా అయితే వారు అయితే ఈ రకంగా డిమాండ్ చేస్తున్నారండి. రైతులకి ఈ నత్తల వల్ల నష్టపోయిన రైతులకి తగిన నష్టపరిహారం ఇప్పించి దీని మీద సమగ్ర పరిశోధన జరిపించి శాస్త్రవేత్తలను పంపించి ఈ నత్తల్ని కంప్లీట్గా పూర్తిగా నివారణ చేసే మార్గాలని ఇక్కడ రైతులకు తెలియజేయాలని అయితే వారు డిమాండ్ చేస్తున్నారండి. ఈ వీడియో చూసిన వారందరూ కూడా ఈ నత్తలకి మీకు తోచిన మార్గంలో ఏదన్నా మెడిసిన్ ఉన్నా కానీ నీటి నివారణ కోసం ఎవరు సంప్రదిస్తే బాగుంటుంది ఏంటనేది కూడా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేసి ఈ దుర్గారావుకి అయితే కొంచెం సహాయం చేసినట్టు అవుతుందని నేను భావిస్తున్నానండి.